హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా దయ్యాల విమానం గురించి విన్నారా? దయ్యం 180 మంది ప్రాణాలు కాపాడిందంటే నమ్ముతారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే నమ్మాల్సిందే. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈస్టర్న్ ఎయిర్లైన్కి సంబంధించిన ఫ్లైట్ 401లో 163 మంది ప్యాసింజర్స్ మరియు 13 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఈ ఫ్లైట్ న్యూయార్క్ జాన్ కెండీ నుంచి ఫ్లోరిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అప్పుడు పైలట్గా విమానం నడుపుతున్నది కెప్టెన్ బాబ్ లాఫ్ట్. ఇతనికి కో పైలట్గా స్టాక్ స్టిల్ ఉన్నాడు. వీరితో పాటు ఫ్లైట్ ఇంజనీర్ డాన్ రెపో కూడా ఉన్నాడు. ఈ ఫ్లైట్ రాత్రి 9 గంటల 20 నిమిషాలకు గాల్లోకి ఎగిరింది. అలా గాల్లోకి ఎగిరిన తర్వాత ఫ్లైట్లో ఉన్న అన్ని కండిషన్స్ నార్మల్గానే ఉన్నాయి. ఫ్లైట్లో ప్యాసింజర్స్ అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అలా చూస్తూ ఉండగా ఫ్లోరిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు దగ్గరగా వచ్చింది. అప్పుడు టైం రాత్రి 11 గంటల 32 నిమిషాలు అవుతుంది. ఫ్లైట్ని ల్యాండింగ్ చేయడానికి మెయిన్ పైలట్ బాబ్ లాఫ్ట్ ల్యాండింగ్ గేర్ని లాగుతాడు. ఇదంతా స్టాక్ స్టిల్ చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే నార్మల్గా ఆ ఇండికేటర్ని లాగ్గానే గ్రీన్ కలర్లోకి మారుతుంది. కానీ ఇక్కడ గ్రీన్ కలర్లోకి మారలేదు. నోస్ గేర్ అనేది లాక్లో ఉంది. పైలట్స్కి అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఈ ఇండికేటర్ ఆన్లో లేకుండా ప్లేన్ని ల్యాండ్ చేస్తే బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్లేన్లో ఉన్న ఫ్రంట్ వేల్స్ ఓపెన్ అయ్యాయో లేదో అని చెప్పలేము. అప్పుడు కెప్టెన్ బాబ్ లాఫ్ట్ రేడియో దగ్గర పనిచేస్తూ ఏటీసీకి కాంటాక్ట్ అయ్యాడు. అప్పుడు ఏటీసీ ఆ ఫ్లైట్ని 2000 ఫీట్ ఎత్తులోకి తీసుకెళ్లమని చెప్పింది. అప్పుడు ఆ పైలట్స్ 2000 ఫీట్స్ ఎత్తులోకి తీసుకెళ్లారు. మరియు ఫ్లైట్లో ఉన్న ఇంజనీర్ డాన్ రెపో ప్లేన్ చివర ఉన్న ఫ్లైట్ డెక్ కిందకు వెళ్ళి అక్కడ ఉన్న చిన్న రంధ్రం నుంచి ల్యాండింగ్ గేర్స్ ఓపెన్ అయ్యాయా లేదని చూస్తున్నాడు. 50 సెకండ్స్ తర్వాత ఆ ప్లేన్ కొంత ఎత్తులోకి వస్తుంది. బాబ్ లాఫ్ట్ ఆటో పైలట్ మూడ్లోకి పెట్టమని స్టాక్ స్టిల్కి చెప్తాడు. 80 సెకండ్స్ వరకు ఆ ప్లేన్ అదే ఎత్తులో ఎగురుతూ ఉంది. తర్వాత 100 ఫీట్స్ కిందకు వస్తుంది. ఇలా ప్లేన్ కిందికి వస్తున్నట్లు ఎవ్వరు కూడా గమనించరు. నెక్స్ట్ 70 సెకండ్స్ల తర్వాత 250 ఫీట్స్ ఇంకా కిందకు వస్తుంది. అప్పుడు ఫ్లైట్లో ఉన్న అన్ని అలారమ్స్ మోగుతాయి. డాన్ రెపో చివరిలో ఉన్న ఛాంబర్లో నుంచి కింద పడతాడు. 50 సెకండ్స్ తర్వాత ఆ ప్లేన్ ఇంకా కిందకు వస్తుంది. స్టాక్ స్టిల్ ప్లేన్ని 180 డిగ్రీలోకి తిప్పడానికి ప్రయత్నిస్తాడు. ఎత్తు తక్కువగా ఉండడం వలన పాసిబుల్ అవ్వలేదు. నెక్స్ట్ 10 సెకండ్స్ తర్వాత ఈ ప్లేన్ ఎవర్ గ్లాస్లో క్రాష్ అయింది. ఈ సంఘటనలో 3 పైలట్స్, 10 మంది క్రూ మెంబర్స్, అలాగే 96 మంది ప్యాసింజర్స్ చనిపోయారు. లక్కీగా 75 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇదంతా ఇక్కడితో పూర్తవలేదు. క్రాష్ అయిన ఫ్లైట్ 401కి సంబంధించిన కొన్ని మంచి పార్ట్స్, కుకింగ్కి యూజ్ చేసే ఓవెన్స్ అంటే కాఫీని, సూప్ని ప్రిపేర్ చేసే మిషన్స్ని ఫ్లైట్ 318లో రీయూజ్ చేశారు. ఇలా రీయూజ్ చేసినప్పటి నుంచి చాలా భయాన్ని కూడా క్రియేట్ చేసింది. ద ఓవెన్ డోర్ వార్మింగ్. ఇదంతా జరిగిన 1 మంత్ తర్వాత ఫ్లైట్ 318 కూడా సేమ్ కెండా నుంచి ఫ్లోరిడాకి వెళ్తుంది. కుకింగ్ సెక్షన్కి సంబంధించిన ఒక ఫ్లైట్ అటెండెంట్ కిచెన్లో ఓవెన్ దగ్గర ప్యాసింజర్స్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అప్పుడు ఆ ఓవెన్ డోర్ పైన ఉన్న గ్లాస్లో ఒక స్ట్రేంజర్ ఎఫెక్ట్ అయితే విజిబుల్ అయింది. ఆ ఫ్లైట్ అటెండెంట్కి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఆమెకు చెమటలు పట్టాయి. మెల్లగా ఆ రిఫ్లెక్షన్ ఒక ఫేస్ లాగా మారింది. ఇదంతా చూసి ఆమె జరిగిందంతా పైలట్స్కి వెళ్ళి చెప్పింది. కానీ వారు నమ్మలేరు. సర్లే అని వెళ్ళి చూస్తే ఆ ఇంజనీర్ కూడా ఆ ఫేస్ కనిపించింది. అది ఎవరో కాదు, ఫ్లైట్ 401 క్రాష్లో చనిపోయిన ఇంజనీర్ డాన్ రెపోదని ఆ పైలట్కి అర్థమైంది. డాన్ రెపో పైలట్స్తో ఇలా అన్నాడు, మరికొద్దిసేపట్లో ఈ ఫ్లైట్కి మంటలు అంటుకోబోతున్నాయి అని అన్నాడు. ఇదంతా విన్న పైలట్స్కి అస్సలు ఏం అర్థం కాలేదు. పైలట్లు చేసేది ఏం లేక ప్లేన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ మెక్సికోలో చేశారు. ప్లేన్ సేఫ్గా ల్యాండ్ అయింది. ప్యాసింజర్స్ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ అదే ఫ్లైట్ జేఎస్కే ఎయిర్పోర్ట్కి రిటర్న్ వెళ్ళడానికి ఇంజన్ని స్టార్ట్ చేసినప్పుడు వెంటనే ఆ ఇంజన్లో నుంచి బిగ్ ఫైర్స్ రావడం జరిగింది. సో ప్లేన్ని స్టాప్ చేసి ఆ ఫైర్ని కంట్రోల్ చేశారు. అండ్ ఆ డాన్ రెపో పర్సన్ ఎందుకు కనపడక ముందే వార్నింగ్ ఇచ్చాడో ఆ 3 క్రూ మెంబర్స్కి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఈ 2 విమానాల మధ్యలో మీకు కనెక్షన్ అర్థమై ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లోకి క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.